హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనం ఈరోజు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, దేశంలో ప్రతిభా వ్యవస్థను కాపాడే సంస్థగా యూపీఎస్సి పనిచేస్తుంది. రాజ్యాంగంలో 14వ భాగంలో ఆర్టికల్ 315 to 323 వరకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైన కేంద్ర భర్తీ సంస్థగా యూపీఎస్సీ ఏర్పాటైంది. దీనిలోని చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఓకేనా, చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. యూపీఎస్సీలోని సభ్యులను చైర్మన్. ఇది మీకు మన క్వశ్చన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సభ్యులలో కనీసం సగం మంది ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి. ఓకేనా, హాఫ్ మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండాలి. నెక్స్ట్, యూపీఎస్సీ ఈ క్రింది విధులు నిర్వహిస్తుంది. దీని విధులు చూడండి. ఫస్ట్, అఖిల భారత మరియు కేంద్ర సర్వీసులు భర్తీ పరీక్షలు నిర్వహిస్తుంది. కేంద్ర సర్వీస్ సంబంధించింది, అఖిల భారత సర్వీసులు సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వర్తిస్తుంది. నెక్స్ట్, ఎన్డీఏ సిడిఎస్ భర్తీ పరీక్షలు నిర్వహిస్తుంది. నెక్స్ట్, 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కోరినప్పుడు రాష్ట్రపతి అనుమతితో ఆ రాష్ట్రాలకు చెందిన భర్తీ కూడా నిర్వహిస్తుంది. ఓకేనా, రాష్ట్ర సర్వీసుల నుండి అఖిల భారత సర్వీసులకి పదోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. పై విధుల నిర్వహణలో యూపీఎస్సీ 16లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులలో సమాన అవకాశాలు అనే ప్రాథమిక హక్కును పరిరక్షించే ప్రతిభా రక్షణకర్తగా వ్యవహరిస్తుంది. ఈ విధిని నిష్పాక్షికంగా నిర్వహించాలంటే స్వయంగా ఈ క్రింది అంశాల ఆధారంగా రాష్ట్రపతి మాత్రమే తొలగిస్తాడు. కమిషన్ సభ్యుల యొక్క వేతనాలు తగ్గించరాదు. కమిషన్ సభ్యుల మరియు ఉద్యోగుల వేతనం, పెన్షన్, అలవెన్స్లు భారత సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి. వీటిపై పార్లమెంటుకు ఓటు వేసే అధికారం లేదు. సభ్యులు గాని చైర్మన్ గాని పదవి విరమణ అనంతరం ఆదాయాన్నిచ్చే లాభదాయక పదవులను చేపట్టరాదు. పై నిబంధనల ఆధారంగా యూపీఎస్సీ నిష్పాక్షికంగా భర్తీ నిర్వహించగలుగుతుంది. అయితే యూపీఎస్సీ ప్రతిభ పరిరక్షణ పాత్రపై కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అవి చూడండి. యూపీఎస్సీ కేవలం సలహా సంస్థ మాత్రమే. ఈ సలహాలను తిరస్కరించిన సందర్భంలో పార్లమెంటుకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. 1975లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏర్పాటు కావటంతో యూపీఎస్సీకి క్లాస్ 3-4 ఉద్యోగాల భర్తీ విషయంలో అధికార పరిధి మినహాయించబడింది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల భర్తీ యూపీఎస్సీ భర్తీ పరిధి నుండి తొలగించబడింది. 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల క్రమశిక్షణ వ్యవహారాలలో యూపీఎస్సీ పాత్ర తగ్గించబడింది. 5. తాత్కాలిక ఉద్యోగాల నియామకాల విషయంలో యూపీఎస్సీని సంప్రదించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్, అణగారిన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే విషయంలో యూపీఎస్సీని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా యూపీఎస్సీ పాత్రపై అనేక పరిమితులు ఉన్నప్పటికీ యూపీఎస్సీ ప్రతిభను సంరక్షించడంలో తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. కనుకనే మలేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థలను యూపీఎస్సీని ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.